హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్ తర్వాత డిగ్రీ కాలేజీలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అనే సొసైటీలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డిగ్రీకి అప్లికేషన్ అయితే ఉంటుంది. చదువుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. ఇది ఓన్లీ సొసైటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్లలో డిగ్రీ చదువుకోవడానికి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది అప్లికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలోనే అయితే పూర్తిగా చూద్దామండి. నా తరపున చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. TGRDC సెట్ 2024 డిగ్రీ చదవడానికి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది 12/4/2024. ఎగ్జామ్ డేట్ అనేది 28/4/2024. ముందుగా ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. డిస్ట్రిక్ట్స్ బిలాంగ్స్ టు మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసేసుకోండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th ఎంటర్ చేయాలి. కమ్యూనిటీ, మీరు ఏ క్యాస్ట్కు చెందిన వారైతే ఆ క్యాస్ట్కు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మొబైల్ నెంబర్, SMS అనేది అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ అనేది మొబైల్కి వస్తుంది. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్? ఎస్. అర్బన్ వారికి 2 lakhs లోపు ఉండాలి ఇన్కమ్. రూరల్ వాళ్ళకి 1.5 lakhs ఉండాలి. ఎస్ అని పెట్టేసేయండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మేల్ ఫీమేల్ 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏ క్యాస్ట్ వారైనా ఎంట్రన్స్ ఎగ్జామ్కి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అనగానే పేమెంట్ అయితే చేసే ఆప్షన్లో వస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR కోడ్, UPIతోనైతే మనం 200 రూపీస్ పే చేయాలి. మేక్ ఏ పేమెంట్ అనగానే ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. ఈ జోనల్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి, లేదంటే కాపీ చేసేసేయండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ పేజీలో ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, క్లిక్ చేయాలి. జోనల్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ ఏ డేట్ నాడు కట్టారో ఆ డేట్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటే ఇమేజ్లో ఉండేటట్లు స్కాన్ చేసుకోవాలి. అప్లోడ్ అనాలి. తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అనాలి. అనగానే అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌస్ నెంబర్, విలేజ్, డిస్టిక్, నెక్స్ట్ ఏ మండలం ఇది మండల్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కిందికి వెళ్తే ఆర్ఫన్ అయితే ఎస్ లేకపోతే నో, NCC సర్టిఫికేట్ ఉంటే ఎస్ లేకపోతే నో, డిజబిలిటీ ఉంటే ఎస్ లేకపోతే నో. ఎగ్జామ్ సెంటర్ అనేది మీ నియరెస్ట్ డిస్టిక్ పెట్టుకోండి. మీ డిస్టిక్ ఏదైతే అదే పెట్టుకోండి. ఇంటర్ ఏ మీడియం అని అడుగుతుంది. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టండి. బోర్డు కూడా అడుగుతుంది, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS. అండ్ ఇంటర్ హాల్ టికెట్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్లో మీరు MPCనా, బైపీసీనా, CECనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోగానే దానికి రిలవెంట్ డిగ్రీలు అనేది ఓపెన్ అవుతుంది. CEC వాళ్ళు BCom, CA, BA అనే చదువుతారు కదా, అలా ఓపెన్ అవుతుంది. తర్వాత కాలేజ్ లిస్టెస్ అయితే BC వెల్ఫేర్ 15 కాలేజెస్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ 4 కాలేజెస్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ 3 కాలేజెస్ ఉన్నాయి. CEC, BCom, CA వాళ్ళకి. తర్వాత MPC వాళ్ళకి ఇలా అన్నీ ఓపెన్ అవుతుంది. BSc, MPC, MPCS, MCCS, MSDS, MPG, MECS ఇలానైతే MPCకి సంబంధించిన అన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి. మీరు ఏది చదవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బైపీసీ వాళ్ళకు BZC, లైఫ్ సైన్స్, NZC, MBZC ఇలానైతే ఓపెన్ అవుతుంది. ఏ డిగ్రీ అయితే మీరు చదవాలనుకుంటున్నారో ఆ డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజ్ లిస్ట్ అనగానే ఇలానైతే వస్తుంది. ఫస్ట్ బీసీ వాళ్ళు అయితేనేమో MJPTBCWEIS అనేది సెలెక్ట్ చేసుకోవాలి. SC వాళ్ళు అయితేనేమో
TSWR EIS అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ సొసైటీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి ఈ యారో మార్క్ని క్లిక్ చేయగానే అటు సైడ్ అయితే అన్ని ఆర్డర్ వైజ్గా వెళ్తాయి. ఇలానైతే అన్ని ప్రతి ఆప్షన్ అనేది ఇటు సైడ్ వచ్చేటట్లు సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది చూసుకోవాలి. ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కాలేజ్ అనేది చూసుకొని అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇంటర్ తర్వాత సొసైటీలలో హాస్టల్ విత్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ సొసైటీలో చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ సెట్ అనేది TGRDC సెట్ అనేది క్వాలిఫై అయితేనే ఈ గురుకులాలలో డిగ్రీ చేయడానికి అర్హులవుతారు. రెగ్యులర్గానైతే ఇంటర్ తర్వాత దోస్త్ అనే అప్లికేషన్ చేసి ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారు. ఇవి మాత్రం గురుకులాలు విత్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మేల్ ఫీమేల్ వారికి అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.